సో ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు, వారికి లైక్ గుర్తింపు కార్డు ఇస్తారు. సో ఆర్టిస్టులకు ఇక గుర్తింపు కార్డులు అనేటువంటివి ఇస్తారు. దానితో పాటు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒక ఐడి కార్డ్ని మంజూరు చేస్తారు. దానితో పాటు వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. దాని కింద స్కిల్ అప్గ్రేడేషన్ కింద. సో బేసిక్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ని కూడా ఇస్తారు అండి. సో దానితో పాటు 15,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక టూల్ కిట్ని కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ కింద ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్స్ మనకి లైక్ ఈ నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికి కిట్, హెయిర్ కట్ చేసే కిట్ ఉంటుందా, సో అట్లాంటి కిట్స్ అట్లా 15,000 రూపాయలు విలువ చేసేటువంటి కిట్లను ఫ్రీగానే ప్రభుత్వం ఇస్తుంది అండి పిఎం విశ్వకర్మ కింద. దాని తర్వాత ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా కొలేటరల్ ఫ్రీలోని అప్ టు 5% ఇంట్రెస్ట్తో 1 lakh వరకు, సో మొట్టమొదటిసారిగా 1 lakh వరకు, సెకండ్ టైం 2 lakhs వరకు 5% వడ్డీతోనే ఇక లోన్స్ అనేటువంటివి మంజూరు చేస్తారు అండి. సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి ఈ చేతి వృత్తులు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు కావచ్చు ఏవైనా కానీ అవి కనుక ఎక్స్పోర్ట్ చేసే అండ్ ఎగుమతి చేయడానికి ఉంటే కనుక వాటికి ఆ మార్కెట్ సపోర్ట్ని కూడా అందిస్తారు. సో ఎక్స్పోర్ట్ చేయడానికి మార్కెట్ ఫెసిలిటీలను అందిస్తుంది పిఎం విశ్వకర్మ కింద కేంద్ర ప్రభుత్వం అండి. మరి అయితే ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వారు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు.